నిజంగా గైస్ నేనైతే దాదాపు 6 నుంచి 5 అవర్స్ వరకు ఎపిసోడ్ చూసాను లైవ్లో. అసలు బీభత్సం అంతే. అసలు దాంట్లో 5 అవర్స్ నుంచి నేను ఎపిసోడ్ చూస్తే దాంట్లో కొంచెమే మ్యాటర్ పట్టుకోవచ్చు. అసలు ఇదైతే దాదాపు సెకండ్ రౌండ్ టాస్క్ అనే ఆగిపోయింది మామ. అసలు ఎందుకు ఆగిపోయింది, ఎలా ఆగిపోయింది, అసలు అమౌంట్ అనేది ఎవరు దొంగతనం చేశారో ఈ వీడియో నేను క్లారిటీగా చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మామ, దయచేసి చూడండి మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమన్. వెల్కమ్ టు షెన్యూఎక్స్9 ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ లైక్ వేసుకోండి మామ. ఈరోజు టాస్క్ అయితే మామ నిజంగా ఆగింది ఎందుకంటే సంజన ఆల్రెడీ బ్లూ టీమ్ రెడ్ టీమ్ మన గత వీడియోలో చూసుకున్నాం కదా. బ్లూ టీమ్ రెడ్ టీమ్ అనేది డివైడ్ చేశారు. సంజన వాళ్ళకి వీక్లీ అమౌంట్, అలాగే రెడ్ టీమ్కి వీక్లీ అమౌంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ వీక్లీ అమౌంట్ వచ్చినప్పుడు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి బోనస్ అని కూడా ఉంది. బోనస్ కూడా అది 2000. వీక్లీ అమౌంట్ అనేసి దాదాపు 10,000 రూపాయలు అనుకుంటా. 10,000 అనేది ఇక్కడ మన సుమన్ శెట్టి, తనుజ, దివ్యనికిత ప్లాన్ వేసి ఏం చేశారంటే ఆ వీక్లీ అమౌంట్ సంజన వాళ్ళది వీక్లీ అమౌంట్ వచ్చేసి దొంగతనం చేశారనమాట. దొంగతనం చేసిన తర్వాత ఈ దొంగతనాన్ని చేసినప్పుడు మాధవి అయితే నిజంగా, మాధురి అయితే దివ్యల మాధురి కదా, దివ్యల మాధురి నిజంగా ఓవరాల్గా షార్ప్ మైండ్ అనిపించింది. ఈ రోజు అయితే నాకు ఎపిసోడ్లో అయితే మస్తు అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్ తనుజ గారి దగ్గర వెళ్ళి మీరు అమౌంట్ని దొంగతనం చేశారు కదా, ఆ అమౌంట్ ఇచ్చేయండి అని చెప్తున్నారు. కానీ మాధురి వల్ల అక్కడ ఉన్న మన తనుజ టీం ఎవరైతే ఉందో, సంజన టీం అయితే ఎవరుందో ఆ సంజన టీం ఓవరాల్గా సంజన టీం మొత్తానికి అర్థమైంది అన్నమాట వీళ్ళే దొంగతనం చేశారు అని. ఆ దొంగతనం చేసినప్పుడు సంజన గల్రాని ఏం చేసిందంటే, సంజన ఆఖరికి పెద్ద తోపు అంటే ఆటలో అయినా టాస్క్లో అయినా ఎవరిని ఎట్లా ఆడాలి ఏందని ప్రతి ఒక్కరు తెలుసు. ఇక్కడ వాళ్ళ దాదాపు 10,000 తీసుకున్నారు, దొంగతనం చేశారని చెప్పినప్పుడు దాదాపు అక్కడ డిస్కషన్ 2-3 గంటలు అదే పర్పస్ మీద గొడవ జరిగింది. అదే పర్పస్ మీద సంజన గల్రాని వచ్చేసి టాస్క్ అనేది ఆపేసింది మామ. అక్కడి నుంచి టాస్క్ అనేది 5-6 అవర్స్ వరకు జరగలే. మ్యాక్సిమం ఈ రోజు మొత్తంలో జరుగుతుందో జరగదో కూడా క్లారిటీ లేదు. బిగ్ బాస్కి రావాల్సిన బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ ఎలా పబ్లిసిటీ అవ్వాలో అట్లా పబ్లిసిటీ అయిపోయింది. కానీ మన సుమన్ శెట్టి, తనుజ, దివ్య ఇక్కడ వీళ్ళు దొంగతనం చేసిన అమౌంట్ని ఎలా డిస్కషన్ చేశారంటే 60% మనం ముగ్గురం దొంగతనం చేసాం కాబట్టి 60% మనం తీసుకుందాం, మన టీమ్మేట్స్కి మనం 40% ఇద్దాం. సో ఈ 40% ఇచ్చేటప్పుడు వాళ్ళ టీమ్మేట్స్ అనేది ఎలిమినేట్ అయిపోతారు. మనం కెప్టెన్సీ కంటెంట్ కోసం దగ్గర పోయే ఛాన్సెస్ బాగా ఉంటుంది. అలా చేద్దాం అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మన తెలుసు కదా, రీతు గేమ్లో అయినా దేంట్లో అయినా ఎంటర్టైన్ వేస్తుంది, టాస్క్లో అయినా దుమ్ము రేపుతుంది. ఇదే వాళ్ళ టీంలోనే గేమ్ అనేది ఇలా ఆడడం కరెక్ట్ కాదు, అన్ఫేర్ కాదు. మీరు ఒకవేళ దొంగతనం చేస్తే అందరికీ సమానంగా పంచండి, లేకపోతే లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన తనుజ, మన దివ్య అండ్ సుమన్ శెట్టి పాపం అంతలా మాట్లాడట్లేదు, దొంగతనం చేశాను అంతలా మాట్లాడలేదు. తనుజ, దివ్య అయితే వీళ్ళు వచ్చేసి నేను టాస్క్ దొంగతనం చేశారు, మీరు 10,000 దొంగతనం చేశారంటే మేము అంత దొంగతనం చేయలేదు, ఒక 2,000, 5,000, 6,000 అంతే తీసుకున్నాం మేము, అది మేము ఇచ్చేస్తాం ఇది అని స్ట్రాటజీగా యూజ్ చేసుకుంటున్నారు. ఈ వీక్ టాస్క్ అయితే మీకు తెలిసిందే కదా, ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉన్నారో వాళ్ళే కెప్టెన్సీ కంటెంటర్ అయ్యే అవకాశం ఉంది. అలా అయితే వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అన్నమాట. 60% ముగ్గురు పంచుకుంటారంట, మిగతా 40% ఇస్తారంట. ఇది నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు. సంజన గల్రాని గురించి కూడా ఇక్కడ వీళ్ళ బ్లూ టీమ్ రెడ్ టీమ్ ఇద్దరు గొడవ తేడేటప్పుడు సంజన గల్రాని మీరు ఎగ్ దొంగతనం చేశారో, ఇది దొంగతనం చేశారో, అది దొంగతనం చేశారని. అరే భయ్, మీకు అర్థం అవ్వంది ఏంటంటే అక్కడ బిగ్ బాస్ అనేది ఒక ప్రాపర్టీ, ఒక ఫుడ్, అది గేమ్ కాదు, ఒక స్ట్రాటజీ. అంటే జనాలకి బజ్ క్రియేట్ అవ్వడానికి ఏదో విధంగా మనం వచ్చేసి ఏదో విధంగా దొంగతనం చేస్తే అది జనాల దగ్గర బజ్ క్రియేట్ అయ్యి ఫ్యాన్ బేస్ పెరుగుతుందని సంజన వచ్చేసి అది గేమ్ పర్పస్ మీద కాదు, ఓన్లీ ఫుడ్, ప్రాపర్టీ, ఇంకేమైనా దొంగతనం చేసింది. కానీ గేమ్ పర్పస్ మీద ఏమైనా దొంగతనం చేసిందా సంజన? అసలు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమైంది? సో దొంగతనం ఎలా చేయాలంటే వేరే కంటెంటర్ దగ్గర ఉన్న వస్తువులను దొంగతనం చేసుకుంటే అది ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉండదు. కానీ ఇక్కడ టీమ్ గేమ్ కదా, టీమ్ గేమ్లో మీరెట్లా దొంగతనం చేస్తారు? సో ఇదే పాయింట్ ఆఫ్ మీద మన దివ్య అండ్ తనుజ వీళ్ళంట మన సంజన గారికి మీరు దొంగతనం చేశారు కదా, అందుకే మేము అమౌంట్ దొంగతనం చేసామని అది పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారంట. ప్రతి దానికి అదే సిల్లీ తీస్తున్నారంట. ఇక్కడితో ఆ టాస్క్ అనేది ఆగిపోయింది, కానీ ముందు జరుగుతుంది. మీరు చెప్పండి జనాలు, అసలు టాస్క్ విషయంలో ఇలా దొంగతనం చేయడం ఫేరా అన్ఫేరా అనేది కామెంట్ చేయండి. నాకైతే నిజంగా అయితే టాస్క్ పర్పస్ మీద నాకు అనిపించలే. ఈ దొంగతనం చేశారు కాబట్టి ఈ రీతు మీ రెడ్ టీమ్ ఎలా అయితే దొంగతనం చేసిందో ఈ బ్లూ టీము మొత్తానికి ఎలిమినేట్ అవుతుందా కెప్టెన్సీ కంటెంట్ కోసం, లేకపోతే ఈ రెడ్ టీమ్తో ద్వారా మళ్ళీ టైప్ అయ్యి మళ్ళీ అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుందా? అసలు
కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ దాదాపు 2-3 డేస్ నడవాలి. ఈ ఒక్క డేలోనే మొత్తం ఓవరాల్‌గా ఆగిపోయింది. ఇక్కడైతే నాకైతే ఏం నచ్చలే. గేమ్ విధానం కూడా నచ్చలే. కానీ ఇక్కడ దివ్యల మాధురి, మన రితు చౌదరి, తనుజ, రితు చౌదరికి ఇమానియల్‌కైతే వీళ్ళ మధ్యలో అయితే ఇమానియల్, రితు చౌదరి వీళ్ళ మధ్యలో అంటే రెడ్ టీమ్ మధ్యలోనే బాగా గొడవ జరుగుతుంది. ఆ గొడవ వచ్చేసి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఉంటది. రితు చౌదరి అయితే లొడ బాగానే ఉంటది. ఎన్నిసార్లు చెప్పినా ఆ టీంకి అయితే ఆ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ రిటర్న్ ఇవ్వనప్పుడు ఏం చేశారంటే రితు చౌదరి, ఇమానియల్ వచ్చి సంజన వైపు బ్లూ టీం వైపు షిఫ్ట్ అయ్యారనమాట. బ్లూ టీం వైపుకి సంజన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ చూశారు కదా, సంజన వచ్చేసి బ్లూ టీంకి సంజన వాళ్ళ టీంకి ఇమానియల్, మన రితు చౌదరి వెళ్ళిపోవాల్సిన అవసరం పరిస్థితి వచ్చింది. అప్పుడు మన సంజన వాళ్ళ టీం వచ్చేసి గట్టి టీం అయింది. గట్టి కాంపిటీషన్ ఇచ్చే టీం అయిపోయింది. వీళ్ళు వచ్చేసి దీంట్లో లూజ్ కంటెస్టెంట్ ఉన్నారు, దీంట్లో అయితే గట్టి కంటెస్టెంట్ ఉన్నారు. వీళ్ళు దొంగతనం చెయ్యడం వల్ల, వీళ్ళ ప్రాబ్లం వల్లే కదా రితు చౌదరిని మన ఇమానియల్ ఇటు సైడ్ పోవాల్సిన అవసరం వచ్చింది. అసలు వీళ్ళు ఎందుకు టాస్క్ లెక్క ఆడకుండా అసలు మొత్తం బుర్ర లేనట్టు ఆడుతున్నారు. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చెప్పినా కూడా ఇదే విధంగా ఆడుతున్నారు. ఏందో అర్థం అవ్వట్లేదు. కానీ జనాలని ఎర్రిపప్పలు చేద్దాం అనుకుంటారు. మేము 10,000 దొంగతనం చేయలే, ఇక్కడ బిగ్ బాస్ని కూడా ఎర్రిపప్ప చేద్దామని అనుకుంటున్నారంట. అక్కడ కంటెస్టెంట్ వాళ్ళైతే లైవ్లో చూసినప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు మన దొంగతనం చేసిన ఇక్కడ ముగ్గురు కాకుండా సుమన్ శెట్టిని వదిలేండి. సుమన్ శెట్టి అంతగా మాట్లాడట్లే. వీళ్ళిద్దరు మేము 10K దొంగతనం చేస్తే, వీక్లీ అమౌంట్ మొత్తం దొంగతనం చేస్తే మేము 2K దొంగతనం చేసినామని బిగ్ బాస్ని, జనాలని, అక్కడ ఉన్న కంటెస్టెంట్ని వాళ్ళందరినీ ఎర్రిపప్పలు చేస్తున్నాం. మనం ఇట్లా చెప్పేసి మనం పంచుకుందాం, ఏమైనా ఉంటే మనం 60% పంచుకుందాం, మనకాడ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఇలా వరస్ట్ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడ తనుజ గేమ్ అయితే భరణి శంకర్ ఎప్పుడు వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఓవరాల్గా మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం శాడిస్ట్ గేమ్ ఆడుతుందో లేకపోతే వరస్ట్ గేమ్ ఆడుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. మీకు ఒక క్లిప్ చూపిస్తామమ్మా. నిజంగా మొత్తం చూపించాలో తెలియదో నాకంత స్ట్రైక్ పడితే అవకాశం ఉంటుంది కూడా. రాము రాథోడ్కి తనుజ మధ్యలో జరిగిన ఒక క్లిప్ అనేది చూపిస్తా. ఏమనుకోకండి, చిన్న పాయింట్ ఇది చూడండి మా. చూడు, రాము రాథోడ్ అంతా అక్కడ నడుచుకుంటా వెళ్తా అంటే ఎంత నాన్సెన్స్ ఉన్నాడు. మధ్యలో ఉన్నప్పుడు డిస్కషన్ చేస్తాడంట. అసలు సంజనకు అర్థమవుతుందా? అసలు నాన్సెన్ గారు తను వచ్చేసి మిమ్మల్ని ఏమైనా మందలు ఇచ్చాడా? ఆడొచ్చేది అది బిగ్ బాస్ హౌస్, మీది ఓన్ సొంతం ఇల్లు అయితే కాదు. బిగ్ బాస్ హౌస్లో అతను వచ్చి సోఫా మీద కూర్చోడానికి వచ్చాడు. అసలు ఏం జరిగింది ఏందని కూడా తను నోట్ల నుంచి మాట్లాడారే. కానీ నాకైతే నిజంగా నాకు ఇక్కడైతే మస్తు బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే రీతు కూడా నేను రావచ్చా, ఇంకోటి రావచ్చు. సాయి వీళ్ళు మాట్లాడినప్పుడు రీతు నేను రావచ్చా, నేను కూడా రావద్దు అంటే రీతుకు రా, తనుజ వచ్చేసి రీతుకు రా అంటే మన రాము రాథోడ్ అంత ఎర్రిపప్పలే కనిపిస్తున్నారు వీళ్ళకి. నాకు అసలు అర్థం అవ్వట్లేదు. రీతు ఉన్నది కదా, రీతు క్వశ్చన్ చేయొచ్చు కదా. వీళ్ళిద్దరు డిస్కషన్ చేసినప్పుడు రాము రాథోడ్ పోగానే ఎందుకు డిస్కషన్ చేయాలి తనుజ? ఎందుకు అంత కించపరిచేలాగా మాట్లాడాలి? చూడండి మళ్ళీ ఇంకో లాస్ట్ చూడండి మామ. నిజంగా రాము రాథోడ్ ఎట్లా బాధ అనిపించి ఎట్లా ఏడుస్తాడో చూడండి. ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు కూడా ఎంతమంది బాధ అనిపిస్తుంది మామ? నీ కింద కామెంట్ చేయండి. దయచేసి వీడియో చూసేటప్పుడు ఇది లాస్ట్ వరకు చూడండి మామ, మీకు అర్థమవుతుంది అసలు రాము రాథోడ్కి అనాల్సిన అవసరం ఏమొచ్చింది తనుజకి. అంతా ఓవర్ అంటే మన ఇమానియల్ కాదు, మన హైపర్ ఆది వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్లో మన దివాళీ ఫెస్టివల్లో లేడీ విన్నర్ అయ్యే అవకాశం 80% ఉంది అని చెప్పినప్పటి నుంచి బల్బు బాగా పెరిగిందా మన తనుజ గారికి? అసలు ఇక్కడ గేమ్ స్టార్ట్ ఇమానియల్తో కూడా గొడవ పడుతుంది, ప్రతి వారితో గొడవ పడుతుంది. కళ్యాణ్ ఇన్ని రోజులు కళ్యాణ్ ఎక్కడైనా చేయబెడితే అసలు నువ్వు వేయకనే కసిరించుకునేది. ఇప్పుడు వచ్చి కళ్యాణ్ రా ఇక్కడ చేయబెట్టు, వాళ్ళని మండాలని, ఆడ రమ్యకు మండాలని, ఇక్కడ చేయబెట్టు తల మీద ఇట్లు వద్దు. ఇప్పుడు రావట్లేదా మీకు ఇంత? అసలు ఈ డిస్కషన్ మీద గొడవలు అయితే బిగ్ బాస్ హౌస్లో లైవ్లో ఘోరంగా జరుగుతుంది. దీని గురించి గాయస్ మన రాము రాథోడ్ గురించి
మన తనుజ గురించి నేను ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా మాట్లాడతా, షార్ట్లోనే ఉంటుంది. ఎంత ర్యాష్గా ఉంటుందో దాంట్లో వీడియో చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో మన ఇన్స్టా పేజ్ ఉంటుంది బయోలో పైన చూడండి, వెళ్ళి చూడండి గైస్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఫుల్ వీడియో చూడండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి బిగ్ బాస్ అప్డేట్ కోసం.